జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ 3 రోజులు అంటే అక్టోబర్ 7, 8, 9 జీవితంలో ఒక కొత్త దిశ చూపించే సమయం అవుతుంది. ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించే లేదా మీతో మాట్లాడే అవకాశం ఉంది. ఆమె మీకు ఒక చిన్న మాట చెప్పినా ఆ మాటలో ఒక గొప్ప అర్థం దాగి ఉంటుంది. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ముందుగా సింహరాశి వారికి ఈ 3 రోజులలో అంటే చాలా రోజులుగా మీ మనసులో ఉన్న ఒక కోరిక నెరవేరబోతోంది. మరియు దేవుని అనుగ్రహంతో మీరు అనుకున్న పనులు సులభంగా జరుగుతాయి. ఆర్థికంగా కూడా ఒక కొత్త మార్గం తెరుచుకోబోతోంది. వ్యాపారులైతే కొత్త ఆర్డర్లు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఉద్యోగంలో ఉన్నవారికి అధికార ప్రశంసలు కూడా లభిస్తుంది. కొంతకాలంగా కష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఈ 3 రోజులలో తప్పకుండా ఉపశమనం దక్కుతుంది. ఇక ప్రేమ సంబంధాల్లో స్పష్టత కూడా వస్తుంది. ఇక కుటుంబంలో ఆనంద వాతావరణం అయితే నెలకొంటుంది. దూరంగా ఉన్న వ్యక్తి నుంచి శుభకరమైన వార్తలు కూడా అందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ముఖ్య విషయానికి వస్తే ఒక స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించడం లేదా మీతో మాట్లాడే అవకాశం ఉందని చెప్పానుగా. ఇప్పుడు ఆ వివరాలేంటో చూసేద్దాం. ఆ స్త్రీ మీ కుటుంబంలో ఎవరైనా కావచ్చు, లేదా కార్యాలయంలో సహచరురాలు కూడా అయ్యుండొచ్చు, లేదా దేవాలయంలో మీరు కలిసే ఒక భక్తురాలై అయి కూడా ఉండవచ్చు. కానీ ఆమె మాట మీ మనసును గట్టిగా ప్రేరణ ఇస్తుంది. ఇక ఆమె చెప్పే విషయాలు సాధారణంగా అనిపించినా అవి మీ భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారవచ్చు. మీ లోపల చాలా కాలంగా ఉన్న సందేహాలకు సమాధానం ఆమె మాటల ద్వారానే దొరుకుతుంది. ఇక ఈ రోజుల్లో దేవుడు ఒక స్త్రీ రూపంలో మీకు సంకేతం ఇస్తున్నాడు. ఆ సంకేతాన్ని మీరు గమనిస్తే అదృష్టం మీ వైపుకు తిరుగుతుంది. ఇక ఆమె ద్వారా మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. అది మీ జీవితాన్ని శుభ మార్గంలోకి తీసుకువెళ్తుంది. మరి ఈ సందర్భంలో మీరు చేయవలసినది, ఎవరైనా మీ వద్దకు వచ్చి సలహా ఇస్తే దాన్ని చిన్నగా తీసుకోకుండా వినండి. ఇక మానసిక ప్రశాంతంగా ఉండండి. దేవుని మార్గదర్శకత్వం అనుభవించండి. ఈ 3 రోజులు సాధారణమైన రోజులు కావు. ఇది దేవుడు మీతో మాట్లాడే రోజులై కూడా ఉండవచ్చు. మీ మనసు తెరిచి ఉండండి. ఆ స్త్రీ రూపంలో వస్తున్న దైవ సూచనను కూడా గుర్తించండి. ఇక ఈ 3 రోజులలో ప్రత్యేకంగా ఉదయం పూట సూర్యనారాయణుని నమస్కరించడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే చాలీసా లేదా ఆదిత్య హృదయం పఠించడం వలన కూడా శుభ ఫలితాలు పొందుతారు. ఇక సాయంత్రం సమయాల్లో మీ ఇష్ట దేవతకు దీపం వెలిగిస్తే మీకు ఎదురవుతున్న సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. ఇక మొత్తానికి సింహరాశి వారు ఈ 3 రోజులను భక్తితో సానుకూలంగా గడపాలి. దేవుని దయ మీతో ఉంది. శుభంగా ముందుకు సాగండి. జై శ్రీరామ్ లేదా ఓం నమో నారాయణాయ అని నిత్యం జపించండి. అన్ని మార్గాలు మీకు శుభాన్ని తెచ్చిపెడతాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.